నలుపుమయం ఈ జగమంతా గోల్డుమయం ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా. ఇక దీనికన్నా డబ్బులుగా నేనైతే థియేటర్ లో నవ్వి చచ్చిపోయాను అనుకోండి. అయితే మిత్రమండలి మూవీ ఎలా ఉందో చూద్దాం రండి. మూవీ చిన్నది కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం భారీగా ప్లాన్ చేశారు భయ్యా. ఎంతలా అంటే ఇది ఒక మ్యాష్ యాక్షన్ మూవీ కాకపోయినా మన ఫ్రెండ్షిప్ గ్యాంగ్ మన లైఫ్ స్టోరీస్ కి రిలేటెడ్ అయ్యేలా చూపించారు భయ్యా. మిత్రమండలి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి యూత్ లో ఒక బస్ అనేది క్రియేట్ అయింది. ఫ్రెండ్షిప్ ఫన్ చిన్న ఎమోషన్స్ ఈ మూడు మిక్స్ అయితే ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాలో దాన్ని చూపించారన్నమాట. డైరెక్టర్ ఫస్ట్ మినిట్ నుంచి ప్రేక్షకుడిని తన ప్రపంచంలోకి లాగేస్తాడు. ఎలాంటి పెద్ద హీరో లేకపోయినా ప్రతి సీన్ లో మన ఫ్రెండ్షిప్ ని గుర్తు చేసుకునేలా తీసిన తీరు నిజంగా సూపర్ అనిపించింది. ట్రైలర్ టైం లోని ఇది మన స్టోరీ లాంటిదే అన్న ఫీలింగ్ ఇచ్చేసింది. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అంటే ఆడియన్స్ కి సరిగ్గా కనెక్ట్ అయిపోతుంది. నిహారిక ఫ్రెష్ లుక్ స్క్రీన్స్ మీద చాలా క్యూట్ గా అనిపించాయి. థియేటర్ లో పబ్లిక్ రియాక్షన్ చెప్పాలంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్లిన వాళ్ళు కూడా చివరికి నవ్వుతూ బయటికి వస్తున్నారు భయ్యా. ముఖ్యంగా ప్రియదర్శి గారి సీన్స్ వస్తే థియేటర్ మొత్తం నవ్వుల అడావిడి కొనసాగిందని చెప్పాలి. సింపుల్ గా చెప్పాలంటే ఫుల్ గా ఫ్రెండ్షిప్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం భయ్యా. స్టోరీలో కొత్తదనం లేకపోయినా సరే ప్రెజెంటేషన్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. మూవీ చూస్తుంటే ఇది మన ఫ్రెండ్షిప్ సర్కిల్ లోనే జరుగుతుందన్న ఫీలింగ్ ఇస్తుందన్నమాట. డైరెక్టర్ డైలాగ్స్ కంటే సిచ్యువేషన్స్ తో బాగా నవ్వించాడు భయ్యా. ఇదే మూవీకి బ్యూటీ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ రైడ్. ప్రియదర్శి నిహారిక శివ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మధ్య చిన్న ఫైట్స్ సరదా జోకులు రియల్ లైఫ్ లోకి కనెక్ట్ అయిపోతాయి. మధ్యలో కొన్ని సీన్స్ థియేటర్ మొత్తం నవ్వుల వర్షం కురిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందనే ఇంట్రెస్టింగ్ బస్ తోటి ఈ మూవీ ఇంటర్వెల్ ఇస్తారన్నమాట. ఇక సెకండ్ హాఫ్ కంటిన్యూ చేస్తే కామెడీతో మొదలయ్యే స్టోరీ కాస్త ఎమోషనల్ ట్రాక్ లోకి వెళ్తుంది. ప్రియదర్శి చెప్పే ఈ లైన్ వచ్చేసి అందరికి కనెక్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అంటే మనం తప్పు చేసిన మనతో ఉండే వాళ్ళనే ఒక్క డైలాగ్ తోటి హాల్ మొత్తం సైలెంట్ అయిపోయి తర్వాత క్లాప్స్ కొట్టేస్తారు భయ్యా. అంత కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఎండింగ్ సింపుల్ గా రియలిస్టిక్ గా ఉంది. డ్రామా లేకుండా క్లీన్ గా క్లోజ్ చేశారు. ఇదే మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి ఫిలింగ్ కి సరిగ్గా సరిపోయింది భయ్యా. ఇక మిత్రమండలి సినిమా వచ్చేసి మన లైఫ్ లోని ఫ్రెండ్షిప్ ని థియేటర్ లో మళ్ళీ చూపించినట్టు అనిపిస్తుంది. చిన్న ఫన్ మూమెంట్ రియల్ ఫీల్ సీన్స్ ఇవన్నీ కలిపి ఈ మూవీని ఫీల్ గుడ్ ఫ్రెండ్షిప్ లాగా నిలబెడతాయని చెప్పాలి. ఇక నవ్వాలనిపిస్తే ఫ్రెండ్స్ తో ఒకసారి ఈ సినిమాని తప్పక చూడండి. ఫ్రెండ్షిప్ మీద ప్రేమ మరింత పెరుగుతుందని చెప్పాలి. ఇదే మిత్రమండలి మూవీ రివ్యూ భయ్యా. మీకు నచ్చితే కామెంట్ లో మీ ఫేవరెట్ సీన్ ఏందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.